నేషనల్ పాలిటిక్స్పై కేసీఆర్ దృష్టి పెట్టడం వెనకాల ఎవరి హస్తమైనా ఉందా? 4 సంవత్సరాలు బీజేపీతో హ్యాపీగానే ఉన్న కేసీఆర్కు అంత సడన్గా ఎన్డీఏపై కోపం ఎందుకు వచ్చింది? తెలంగాణ ఆంధ్ర ఏర్పడి 4 ఏళ్ళకి వస్తుంది. గోదావరి గొంగడో మా వాటా ఏందని అడిగితే చెప్పరు. ట్రిబ్యునల్ వేస్తారు. ట్రిబ్యునల్ వేస్తే దశాబ్దాలు గడుతూ ఉంటుంది. ఎందుకు గడవానండి? కేంద్ర ప్రభుత్వం గడ్డి కొత్తందా? ప్రధానమంత్రి గడ్డి కొత్తాడా? దశాబ్దాలా? దేశంలో నదులెన్ని ఉన్నాయి, నీళ్ళెన్ని ఉన్నాయి, నీ గింత అని చెప్పే ధైర్యం తెలివి లేదా? అసలు థర్డ్ ఫ్రంట్ అనే విషయాన్ని హైలైట్ చేస్తూ ముందుకు నడిపేది కేసీఆరేనా? ఎన్డీఏపై యుద్ధం ప్రకటించడం వెనకాల చంద్రబాబు నాయుడు హస్తం ఉందా? ఆయన అండతోనే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ని నడిపిస్తున్నారా? ప్రస్తుత రాజకీయ ఎత్తుగడలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. డిమానిటైజేషన్, జీఎస్టీ లాంటి దేశాన్ని కుదిపేసిన నిర్ణయాల్లో అందరికన్నా మొట్టమొదలు మోడీని మెచ్చుకున్నది కేసీఆరే. कालाधन देश से निकालना है तो एक नया पैसा भी कालाधन देश में नहीं रहना चाहिए. जब प्रधानमंत्री उस तरफ कदम रखेंगे, तेलंगाना राज्य, खास तौर पर तेलंगाना सरकार पूरा उनका भरपूर समर्थन करेगा. धन्यवाद. In the process of cleaning up mechanism, whole political system also shall be cleaned. Shall be. I use the word here, shall be cleaned by the government of India by way of bringing in very tight reforms, very good reforms, healthy reforms. Thank you. నిన్న కాక మొన్న మెట్రో రైల్ ప్రారంభంలో కూడా మోడీని ఆకాశానికి ఎత్తింది కూడా కేసీఆర్. Of the CBTC technology, the exact train position is known more accurately than with traditional signaling system. Hyderabad Metro aims to be the cleanest metro, aligning with Swachh Bharat campaign. అయితే ఎప్పుడైతే చంద్రబాబు మోడీ మధ్యలో వేడి పెరిగిందో అప్పుడే మోడీపై కేసీఆర్ మాటల్లో తేడా కూడా కనిపించింది. ఏమైందండి? ఇప్పుడు నరేంద్ర మీద మోడీ మీద కోపం వస్తే రాహుల్ గాంధీ ఇంకో గాంధీ ఎవడో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఏం ఫరక్ అవుతుంది నాకు అర్థం కాదు. ఏం మారుతుంది? ఏం తేడా వస్తుంది? వీళ్ళని చూడలేదా మనం? వీళ్ళు ఆకాశంకలు వచ్చినారు. వీడొస్తే దీన్ దయాళ్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, వాడొస్తే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ. ఇదే కదా? గాంధీల పేర్లు వాళ్ళు పెడతారు, ఈ ముఖర్జీలో ప్రసాద్ వీళ్ళు పెడతారు. పేర్లు మారుతాయి తప్ప ప్రజల బతుకు మారిందా? రైతుల స్థితిగతులు మారినాయా? జీఎస్టీ రాష్ట్ర వాటాలపై రిజర్వేషన్ కోట అధికార రాష్ట్రానికే ఉండాలని కేసీఆర్ గొంతు పెంచుతూ కనిపించారు. జీఎస్టీ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అండి. అది ఫెయిల్ అయిద్దా పాస్ అయిద్దా ఇంకా టైం గడవాలి. ఇప్పటికిప్పుడు నిర్ధారణ కాలేదు. ఎందుకంటే అమెరికా లాంటి కంట్రీ కూడా దే ఇంట్రడ్యూస్ జీఎస్టీ అండ్ టేకెన్ బ్యాక్. GST is definitely an experiment. The experiment of GST has failed or successful, we cannot come to a conclusion at this point of time. ఈ మధ్యలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. వీరిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా పెరిగింది. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇది ఇలా జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని ఏమాట అనకుండా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అబద్ధాలు చీకటి ఒప్పందం, మీ అబ్బాయి కరప్షన్. అయితే టీడీపీ, టీఆర్ఎస్ కలిసి ఏదో చేస్తున్నారని బీజేపీ ముందుగానే పసికట్టి పవన్ కళ్యాణ్తో అలా కేంద్రం అనిపించిందని చాలామంది చర్చించుకుంటున్న విషయం. దీనికి పై ఎత్తుగానే కేసీఆర్ మమతా బెనర్జీని కలిసి థర్డ్ ఫ్రంట్ని తానే ముందుండి నడిపిస్తున్నట్లు చెబుతూ చురుగ్గానే కేంద్ర రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. ఇలా చంద్రబాబు నాయుడు వెనుకుండి కేసీఆర్ మరియు థర్డ్ ఫ్రంట్ని నడుపుతున్నట్లు బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకులు కూడా అనుమానించడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే థర్డ్ ఫ్రంట్ వెనకాల చంద్రబాబు ఉండి నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే 2 తెలుగు రాష్ట్రాలు ఒకటై కేంద్రాన్ని ఎదుర్కోవడానికి వేసిన అస్త్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుందో చూడాలి.